హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గాడ్ అండ్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అమ్మవారికి, గౌరీదేవికి, వినాయకుడికి పూజ చేశానండి. ప్రతి శుక్రవారం మా కామాక్షమ్మ దీపం పెట్టుకొని పూజ చేయడం నాకు అలవాటు. కానీ ఉగాది ముందు పువ్వులతో పూజ చేస్తారు కదా, ఆ పూజ నేను ఫ్రైడే, సాటర్డే 2 రోజులు, అంటే శుక్రవారం, శనివారం 2 రోజులు చేస్తానండి. ఎప్పుడును ఉగాది ముందు వచ్చిన ప్రతి శుక్రవారం, అంటే ఆ శుక్రవారం, శనివారం. శుక్రవారం నాడేమో గౌరీదేవికేమో 13 పువ్వులతోని, వినాయకుడికేమో 21 పువ్వుతోని, మా ఇంట్లో పూచిన పువ్వులతోనే చేస్తానండి ఎప్పుడును. కానీ ఈ టైం ఎందుకో పువ్వులు చాలా తక్కువ అయ్యాయి. అసలు 108 కూడా అవి సరిపోయినట్టుగా ఎప్పుడు చేసేదాన్ని. కానీ ఎందుకో అసలు పువ్వులు పెద్దగా ఈ సంవత్సరం పుయ్యలేదు. కానీ కొంచెం చామంతులు అవి తీసుకున్నాను. ఎప్పుడు కొన్ను, కానీ ఈ సంవత్సరం కొనవలసి వచ్చింది. తీసుకొని అన్నీ కలిపి ఇలాగా గౌరీదేవికేమో 13 పువ్వులతోని మంత్రం చదువుతుంది సమర్పించాను. వినాయకుడికి 21 నామాలు అలా చేశానండి. అన్ని రకాల పువ్వులతో నేను మొత్తం 13 రకాలు గౌరీదేవికి అయ్యాయి. స్వామివారికి, వినాయకుడికి మట్టుగా 21 రకం అవ్వలేదండి. అంటే అలాగే చేసేదాన్ని, మరి ఈసారి అవ్వలేదు. ఎన్నుంటే అన్ని భగవంతుని సమర్పించుకుంటే అయిపోతుంది. మనకు లేని వాటి కోసం మనం ఆలోచించి వాళ్ళకి వీళ్ళకి అడిగి మనం ఎంతవరకు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా ఇబ్బంది, మేము చేసుకుంటాము అడుగుతున్నారు అని అనుకుంటారు. అందుకే మనకు ఉన్న దగ్గరికి ఉన్న వాటిలోనే సర్దుకొని ఎన్ని అయితే అన్ని. కానీ చామంతిలో తెల్ల చామంతి, పసుపు చామంతి, కాగడాలు, గులాబీలు తీసుకున్నానండి. ఇప్పటి వరకు చామంతులు ఇంకా మార్చి వచ్చిన చామంతులు ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయంటే మార్కెట్లోన. మా ఇంట్లో కూడా రెడ్ చామంతి అయ్యాయి, కొంచెం పర్వాలేదు, చిన్న చిన్నగా వచ్చాయి. వాటితో కూడాను 21, 11 అయ్యాయి. అలాగా చేశానండి. ప్రతిరోజు శుక్రవారం నాడు ప్రసాదం చేయడం అలవాటు కదా, అలాగా పాయసం చేసి తాంబూలం అని పెట్టి చదువుకొని అలా పూజ చేసి కంప్లీట్ అయ్యిందండి. ఇవి ఈ రకాలన్నీ టెకోనియాలో 3 కలర్స్ వెరైటీ. మందారాలు కూడాను ప్రతిరోజువి కొంచెం కొంచెం బాక్సుల్లో వీటిలో పెట్టి చేశాను. ఇవన్నీ కూడాను చూశారు కదా ఎలా ఉన్నది నా పూజ. మీరెవరు కూడా ఇలా చేస్తుంటారా ఉగాది ముందు? తర్వాత కూడా నవరాత్రులు వస్తాయి కదండి అమ్మవారివి. ఆ నవరాత్రుల్లో కూడా మనం చేసుకోవచ్చు. లలిత నవరాత్రులు, వసంత నవరాత్రులు అంటారు కదా. ఉగాది నుండి మళ్ళీ శ్రీరామనవమి వరకు 9 రోజులు కూడాను అమ్మవారి వంశంతోనే శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణ గాథలు ఉన్నాయి కదా. అందుకు వసంత నవరాత్రులు కూడా చేస్తుంటారు. ఆ టైంలో కూడా ఈ పువ్వులు పూజ చేసుకోవచ్చండి, మన ఇష్టమేని. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ఒక చిన్న లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఎలా అనిపించింది నా చిన్న ఈ నా వీడియో? ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. సర్వే జన సుఖినో భవంతు.